వెల్కమ్ టు ఏఆర్కే న్యూస్. హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలంలోని నాగంపేట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్, ఇతర ముఖ్య నేతలు. నాగంపేట సర్కిల్ వద్ద జరుగుతున్న కార్నర్ మీటింగ్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర ముఖ్య నేతలు. మంత్రి పొన్నం ప్రభాకర్, మే 13న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేందర్ రావు గారికి ఓటు వేసి గెలిపించండి. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్లో గెలువకున్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలు ఇచ్చాం, అమలు చేస్తున్నాం. 6 గ్యారంటీలు ఏమయ్యాయి అంటున్నారు. మీరు అధికారంలోకి రాకముందు బీజేపీ నల్లధనం తెచ్చి ప్రతి ఖాతాలో 15 లక్షలు వేస్తామన్నారు. వచ్చాయా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. రైతులకు పెన్షన్ ఇస్తామన్నారు. తెలంగాణ విభజన హామీలు అమలు చేయలేదు. నల్ల చట్టాలు తెచ్చి ఇబ్బందులు పెట్టారు. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు? బండి సంజయ్ నియోజకవర్గంలో తిరగక, ఎక్కడ అభివృద్ధి చేయక, అక్షింతలు పంచి రాముడి ఫోటో పెట్టి ఓట్లు అడుగుతున్నారు. మనమంతా హిందువులం కాదా? 10 ఏళ్లు బీజేపీ అధికారంలో ఉండి ఈ పార్లమెంట్ సభ్యుడు 5 ఏళ్లు ఉండి ఏం చేశారు? నేను ఎంపీగా ఉన్నప్పుడు జమ్మికుంట మండలానికి మోడల్ స్కూల్ తెచ్చినా, కస్తూర్బా పాఠశాల ఇచ్చినా, రైల్వే స్టేషన్ తెచ్చినా, ఫైర్ స్టేషన్ తెచ్చినా, బోర్డులు వేసా, తిరుపతి రైలు తెచ్చినా, బ్రిడ్జ్ పూర్తి చేసినా. పనిచేయడానికి ధైర్యం ఉండాలి. బండి సంజయ్ వాళ్ళ నాన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో టీచర్ అంట. రాజేంద్రరావు చదువుకున్న వ్యక్తి, ఆలోచన ఉంది. దానికి తోడు మేమున్నాం. 7 నియోజకవర్గాల్లో 4 ఎమ్మెల్యేలను ఎంపీ గెలిపిస్తే మీ సమస్యలు పరిష్కరిస్తాం. 2004-14 మధ్య ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం. 500కి గ్యాస్ అందిస్తున్నాం. ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం అందిస్తున్నాం. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేస్తున్నాము. 10 ఏళ్లలో పెన్షన్స్ రాక ఇబ్బంది పడ్డారు. కొంత పెన్షన్లు ఇస్తున్నాము. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేందర్ రావును గెలిపించండి. అవసరం ఎంతైనా ఉంది. మన జీవితం